సో నరేంద్ర మోదీ గారు ఇలా అయోధ్య రామ మందిరానికి పోయిరు. మనం పొద్దుగాల చదివినట్టుగా ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఒక కాషాయ జెండాను చూపించారు. అది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సీరియస్గా చెప్పాలంటే ఒక రకంగా పార్టీలకు అతీతంగా ఇలా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన వీడియోలు అన్ని ఫోన్లలో అందరి స్టేటస్లలో వస్తుంది. చాలా గర్వంగా అనిపించింది. ఆ ఐకమత్యం, ఆ హిందుత్వ భావజాలం, మరి ఆ దేశం పైన ప్రేమ, ఆ మతం పైన ప్రేమ ప్రతి సందర్భంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి వాళ్ళదేమో కాంగ్రెస్ అంటే తుర్కోల పైన వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటారు, పబ్లిక్లో చెప్పుకుంటారు. మరి బీజేపీ కూడా కట్టిన చెప్పుకుంటారు మాది హిందువుల పైన అని చెప్పుకుంటారు. మరి హిందువులు మోదీ గారు అయోధ్యలో పోగానే హిందువులు అవుతారా, పర్మనెంట్గా హిందువులుగా ఉంటారా, సెక్యులర్గా ఉంటారా, మరి పర్మనెంట్గా కట్టర్గా ఉంటారా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి. శతాబ్దాల గాయాలకు రిలీఫ్ దొరికిందట. రామభక్తుల సంకల్పం నిజమైందట. 10 ఏళ్లలో బానిస మనస్తత్వాన్ని తొలగించాలి అని చెప్పేసి అంటుడు. ప్రజాస్వామ్యం మన డిఎన్ఏలను ఉంది. అయోధ్యలో అట్టహాసంగా ధ్వజారోహణం జరిగింది. కాషాయ జెండా ఎగరవేసిన ప్రధాని మోదీ అని చెప్పేసి రాసుకొస్తూ ఒక్క నిమిషం ఇదే వార్త ఈయన కూడా రాసినట్టుంది. అయోధ్యలో ఘనంగా ధ్వజారోహణం జరిగింది. రామ మందిరంపై కాషాయ జెండాను ఆవిష్కరించిన మోదీ. హాజరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అని రాశారు. ఇది దానికి సంబంధించిన ఫోటో. ధ్వజస్తంభం మరి గుడి కంటే పొడుగు ఉండాలి కదా, మన జనరల్గా వింటుంటాం. సో ఇంకా దానికంటే పొడుగే ఉన్నట్లుంది. ఎక్కువ హైలైట్ అయిందంటే ధ్వజస్తంభం కంటే ఎక్కువ ఇవాళ కాషాయ జెండానే సోషల్ మీడియా బాగా హైలైట్ అవుతున్నది. సో నరేంద్ర మోదీ గారు కొంచెం జాతిని ఉద్దేశించి మాట్లాడిగా అనిపించింది నాకు. ఇంకేమైనా రాసిరా దీంట్లో స్పెషల్గా? ఈ సందర్భంగా 191 అడుగుల ఎత్తైన ఆలయ శిఖరంపై ప్రత్యేకంగా రూపొందించిన కాషాయ జెండాను మోదీ ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమం అత్యంత పవిత్రమైన అభిజిత్ ముహూర్తంలో నిర్వహించారు. శ్రీరాముడు సీతాదేవిల వివాహం జరిగిన వివాహ పంచమి రోజునే ఈ క్రతువు జరగడం విశేషం. కార్యక్రమంలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు వేలాది మంది అతిథులు, భక్తులు అందరూ రావడం జరిగినట్టుగా ఒక వార్త రాసుకొచ్చారు. మరి సీతారాముల వివాహం జరిగిన పంచమి అట ఈరోజు, వివాహ పంచమి, ఆ రోజే ఆవిష్కరించాలని చెప్పేసి ఒక వార్త రాసేసారు.